కార్యకర్తలు అందరూ నన్ను అడుగుతున్నారు, రెడ్ బుక్లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందని. అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుంది రా భయ్, ఏం చేయాలి చెప్పు. ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరు తిరిగినా, ప్రతి మీటింగ్లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్టున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151 11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుదాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదిక పైన ఉన్న పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనం వేసే ప్రతి అడుగు చూస్తారు. నేను కూడా ఒక దశలో అధైర్యపడ్డా. 2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కియా మోటార్స్ని ఏకంగా పెనుగొండ తీసుకొస్తే పెనుగొండ కూడా ఓడిపోయాం ఏంటి, నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనందరం చూసాం. సో ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మన మధ్యలో సమస్యలు ఏమనుంటే 4 గోడల మధ్యలో కూర్చుని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నాను. మీరందరూ చూశారు, మనం జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు, రోజుకి 2 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మేము భోంచేసాం. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలు మాట్లాడడానికి లేదండి, మగవాళ్ళు ఒక పక్కన ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చునేందుకు లేదు, కుటుంబంతో కూర్చోవాలని. ఎన్ని లవ్ మ్యారేజ్లు ఉన్నాయో అప్పుడు ఆశ్చర్యపోయా. ఆ కలయిక కావాలి. మన నాయకులు కూడా నేను పిలిపించా, ముందల ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అందరూ నెలకొకరి ఇంట్లో కలవాలి, మమేక్యం అవ్వాలి. సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు ఉన్నవారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో, దాని తర్వాత యూనిట్ వాళ్ళతో, బూత్ వాళ్ళతో దశల వారీగా కూర్చోవాలి, పరిచయాలు పెంచుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమైనా అక్కడనే తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేయాలి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఆర్థిక శాఖ మార్చులు వేదిక పైన ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా దండం పెట్టి లక్ష్మీ అని పేరు ముద్దుగా పిలుస్తా. మీరు చూశారు, చాలా టెన్షన్లో ఉంటాడు ఆయన. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో మా అందరూ తెలుసు. గత ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోయింది, అభివృద్ధి చేయలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా సూపర్ 6లో మనం హామీలు ఇచ్చాం, హామీలు నిలబెట్టుకోవాలని ఆహర్నిశలు ఆయన కష్టపడుతున్నారు. మీరు ఆలోచించండి, ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. ధనిక రాష్ట్రాల్లో 2,000 రూపాయల పెన్షన్. అలాంటిది వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెట్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దశల వారీగా అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి మనం డబ్బులు వేస్తాం. వేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నాం.
16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేశాం, 6,000 పోలీస్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఎవరు ఉంచిన విధంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికంగా అది ఫిల్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజలకి తెలియజేయాలండి. ఒక పక్కన పనులు చేసుకుంటూ పోతున్నాం, ఇంకో పక్కన మాట్లాడపోతే చెప్పుకోపోతే అన్యాయం చేసిన వారు మనం అవుతాం. ఎవరు ఊహించారా అనంతపూర్ జిల్లాకి కారు తయారు చేసే పరిశ్రమ వస్తుందని? ఏనాడైనా మనం ఊహించామా? కియా తీసుకొచ్చాం. రేపు ఏకంగా కార్లే కాదు, ఫైటర్ జెట్లు కూడా మన గడ్డ పైన తయారు చేయించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఈ రెండు కలిసికట్టుగా మనం ముందలు తీసుకెళ్తున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. ఈరోజు ఎన్డీఏలో మనం కీలకమైన పాత్ర వహిస్తున్నాం కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చాం. అమరావతి పనులు పరిగెత్తిస్తున్నాం. పోలవరం పూర్తి చేయబోతున్నాం. రాయలసీమకి ఏకంగా ఫైటర్ జెట్ తయారు చేస్తున్నాం. ఆ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇట్లా అనేక కేంద్రం పైన ఆధారపడిన విషయాలని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందరికెళ్తున్నాం. అంతేకాదు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న ఉన్నారు. నేను ఒకరోజు ఐ థింక్ ఇండియా టుడే కాన్క్లేవ్లో అనుకుంటా, కోయంబత్తూరులో మాట్లాడుతూ ఆయన అడిగాడు ఒక ప్రశ్న, 29 కూటమి గెలుస్తుందా అంటే ఎస్, నాకు ధీమా ఉంది, మేము కష్టపడుతున్నాం, సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం, 29 కూటమి గెలుస్తుందని చెప్పారు. అదే పవన్ అన్న వీడియో చూశాడు. చూసి ఫోన్ చేసి లోకేష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదన్నాడు. అదేంటబ్బా అనుకున్నా. అరే నేను 3 టర్మ్లు చెప్తే నువ్వు ఒక టర్మ్ చెప్తావేంట్రా బాబు, 3 టర్మ్లు కలిసి కట్టుగా మనం గెలవాలని చెప్పాడు. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాయి. చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ పరిష్కరించుకోవాలి. కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి జేఎస్పీ పేజ్ ఒకటి ఫేక్ పేజ్ తయారు చేసి మనల్ని తిడతారు. మన పేజ్ ఒకటి తయారు చేసి వాళ్ళని తిడతారు. ఇదంతా చేసేది ఆ గొట్టెల పార్టీ వాళ్ళు. వాళ్ళకి తెలిసిన నీతి ఇది ఒకటే. వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే రికార్డ్ చేస్తారు, ఏదో అయిపోతుందని చెప్తారు. మనం చూసాం కడపలో సమస్య ఉంది, అందరు కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు. వైకాపా నాయకులు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి అక్కడికి వచ్చారు. గొడవలు సృష్టించిన వాళ్ళే, రికార్డు చేసిన వాళ్ళే సోషల్ మీడియాలో చిత్రీకరించి హిందువులు ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న మీ అందరికీ. వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీకు బాగా తెలుసు కనుకనే ఇక్కడున్న ఎవ్వరూ స్పందించలేదు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సొంత బాబాయిని లేపేసింది ఆ సైకోనే. మీ అందరూ తెలుసు, సొంత బాబాయిని వాళ్ళే లేపేసి నెక్స్ట్ డే ఒక ఫుల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు అన్నాడు. మనం చెప్పుకోలేకపోయాం, ఆనాడు ప్రజలు నమ్మారు. మనం తీవ్రంగా నష్టపోయాం దానివల్ల. సో అప్రమత్తంగా ఉండాలి. మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇదంతా గమనించాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను చాలామందితో కష్టం జరిగింది. ఒక టీం నేను కానీ ఇంకో టీం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతున్నాం తప్ప వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, కాఫీ కబుర్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో లోకల్గా ఇష్యూలు ఏంటి, అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటని అవన్నీ తీసుకుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం.
అన్నీ పర్ఫెక్ట్ అయిందని నేను అనట్లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తున్నామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను విషయం కోరుతున్నా. వేదిక ముందున్న కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పాదయాత్రలో నాతో నడిచారు. ఆ రోజు మా స్టూల్ లాక్కున్నా మైక్ లాక్కున్నా నాకు అండగా నిలబడింది మా తెలుగు మహిళ. వాళ్ళందరినీ మీ గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుడిగా మీ పైన ఉందని ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు లేకపోతే మీరు లేరు, నేను లేను. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పదవుల్లో ఎవరు శాశ్వతం కాదు, లోకేష్ కూడా శాశ్వతం కాదు. నేను తప్పులు చేసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు చూస్తాడు, 3 సార్లు చెప్తాడు, 4వ సారి పదవి బీకేస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను పట్టణ పార్టీ అధ్యక్షుడిని అయిపోయా, నేను డివిజన్ అధ్యక్షుడు అయిపోయా. 2 సంవత్సరాలను ఎవడు పీకలేడు అనుకుంటే చాలా పొరపాటు పడిపోతున్నా. కార్యకర్తలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉందా మనందరం గుర్తుపెట్టుకోవాలని నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. కలిసికట్టుగా పనిచేద్దాం. పదవులు ఇచ్చాం, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరికీ న్యాయం చేశానని నేను అనట్లేదు, ఎవరికి న్యాయం చేయలేదంటాం కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అనుకున్న ఆశీస్సులు సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు కూడా చాలా చాలా అవసరం. ఇది ఇక్కడ ఉన్న అందరం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయంటే అక్కడ ఒకే పార్టీ ప్రతిసారి గెలుచుకుంటూ వస్తుంది కనుకనే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో మనందరం చూసాం, అభివృద్ధి శూన్యం, గుంటలు కూడా పూడ్చలేదు. ఆ సైకో రోడ్డు పైకి వస్తే ఏకంగా పరదాలు కట్టారు, చెత్తులు నరికేశారు. సో అరాచకాలు మనం మర్చిపోకూడదు. వాస్తవంగా ఆవిర్భావ దినోత్సవప్పుడు ఒక వీడియో వేసాం, 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన కష్టాలపై. అది చూసి నాకే అనేక సమస్యలు మళ్ళీ గుర్తు చేసుకుంటాం. జరిగింది దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారండి, అది మనందరం మర్చిపోయాం. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ఇంకొకరికి ఇచ్చేద్దాం అచ్చేద్దాం ఆ పనిలో పడిపోయి 5 సంవత్సరాలు పడిన కష్టాలు మర్చిపోతాడు. గౌరవ ప్రధానమంత్రి గారు నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్ట్రైట్ ఆఫ్ హోమస్ ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అమెరికాకి ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది, దాని గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆ యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హోమస్ అని ఒక ప్రాంతం, పడవలన్నీ అక్కడి నుంచి వస్తాయి. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకొచ్చే షిప్లన్నీ అక్కడి నుంచే రావాలి. అది ఇరాన్ ఆపేసింది. అంతేకాదు రాబోయే రోజుల్లో షిప్ వెళ్ళాలంటే ఒకప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తారంటున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరిగినాయి, అన్నీ మనం చూసాం. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు, నా దేశం నా బాధ్యత. 2 కార్లు వాడే వాళ్ళు 1 కారు వాడండి. అందుకే నేను ఇక్కడ 2 వాహనాల్లో వచ్చా. మంత్రుల కారు కూడా రాలే, నాది ఎక్కించుకుని వచ్చా, తీసుకొచ్చా ఇద్దరు. వాళ్ళ కారు కూడా రానిలా. ఎందుకంటే ప్రతి లీడర్ని మనం పొదుపు చేయాలి, ప్రతి లీడర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. బంగారం కొనుగోలు కూడా తగ్గించాలని ఎవరో ప్రధానమంత్రి గారు పిలిపించారు. వంటల్లో కూడా నూనె తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రధానమంత్రి గారు పిలిపించారు, అది కరెక్టే. కనీసం 1 స్పూన్ అని తగ్గించాలి.
కనీసం ఒక స్పూన్ అయినా రోజు తగ్గించాలి. అది చాలా అవసరం. అట్లా ప్రధానమంత్రి గారు 7 అంశాలపైన పిలిపించారు. ఆ అంశాలతో మనం అనుసంధానం అవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. రాబోయే రోజులు ఒక ప్రభుత్వంగా కొన్ని బాధ్యతలు తీసుకుంటాం. డోర్ టు డోర్ తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కేవలం భారతదేశానికే కాదు, సింగపూర్ అవ్వచ్చు, వియట్నాం అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఆ దేశాల్లో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి గారు మనం మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, స్టేట్ ఆఫ్ హోమస్ తెలుసుకున్న తర్వాత కూడా కనీసం 1 సంవత్సరం మనం ఇబ్బంది పడిపోతున్నాం. సో పెద్దవారు ప్రధానమంత్రి గారు ముందు చూపుతో మనందరినీ అప్రమత్తం చేశారు. నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమంలో మనందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆ కార్యక్రమం వివరాలు కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం పిలిపించినా ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని పిలిపిస్తుంది. రాబోయే సమస్యలు ముందు చూపుతో తెలుసుకుని పిలిపిస్తుంది. ఇది అందరం తెలుసుకోవాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాడు నేడు ఎప్పుడూ మీకు అండగా నిలబడతా, మీకు అందుబాటులో ఉంటా. రేపు ఒక నిమిషమా అది జైలు కొట్టించుకోదాం, నేను రాలేదురా, నేను ఆగబా. ఈరోజు ఆర్డిటీకి వెళ్ళాను, ఆసుపత్రి చూసా, మాంచో గారిని కలిసా. ఎందుకంటే 2020 నుంచి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని మేము నిర్ణయం తీసుకుని పట్టుదలతో చేశాం. ఆ సమస్యను ఈరోజు పరిష్కరించాం. అందుకే ఆసుపత్రి చూసాక వెళ్ళాను. తెలుగు జాతి కూడా పిలిపించా, ఆర్డిటీకి అండగా నిలబడాలి. కేవలం రాయలసీమలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక సేవలు అందించాలని కూడా పిలిపించాను. రేపు ఆమ్కా ప్రోగ్రామ్ అంటే ఫైటర్ జెట్కి తయారు చేసే సంస్థలకి శంకుస్థాపన చేసే ప్రోగ్రాం రేపుందా. రాత్రి ఇక్కడికి వచ్చి లేట్ అయినా కూడా ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను బయలుదేరుతాను. అందరం కలిసికట్టుగా నాడు నేడు ఎప్పుడు కూటమి గెలిచే దిశగా పని చేయాలి. సమస్యలు ఏమైనా మనం పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మీ అందరు పిలిపిస్తూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం.